అన్న ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రెండు తెలుగు రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ అంటే మనకు గుర్తుకొచ్చేది మందకృష్ణ మాదిగ. అలాంటి మందకృష్ణ మాదిగ లేని మాదిగ ఆత్మీయ సన్మానాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఏముంటది దాంట్లో భాగంగా దాని ఎంఆర్పిఎస్ మాతృస్వామ్య సంఘంగా భావించాలి, తల్లి బిడ్డ సంబంధంగా భావించాలి కాబట్టి మాదిగ ఉద్యోగుల సంఘాన్ని మందకృష్ణ నాకు తెలియకుండా జరిగిందని నేను అనుకుంటలేను. ద సేమ్ టైం ఒకవేళ ఆయనకు తెలిసి చేస్తే ఆయన అక్కడ దాకా పోడు. ఓకే, తెలిసి చేస్తే పోడు. ఎందుకు పోడు? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా దమాసా ప్రకారం వీళ్ళకి రావాల్సినటువంటి వాటాయ మీద ఆయన చాలా రోజుల సంది కొట్లాడుతూనే ఉండు. రాజ్యసభలో సీటు కావాలని కొట్లాడుతూనే ఉండు. అది జరగడం లేదు. అయినా కూడా రేవంత్ రెడ్డి మీద ఆయన కోపం మీద ఉండు. ఎందుకు కోపం మీద ఉండు? చేసింది వాడికి దేశం ఆమోదించకపోతే నువ్వేం చేయదువా? మా దేశం చేసిండు, మా సార్ చేసిండు, మా నరేంద్ర మోడీ చేసిండు అనే ఫీల్ అన్న ఉన్నాడు కదా. ఇడికి ఓకపు. రెండోటి ఏంటంటే కాశీం అన్న వల్ల అన్నకు తెలియకుండా పోయిండు అంటే ఒక ఆప్షన్, తెలిసే పోయిండు అంటే రెండో ఆప్షన్. ఒకవేళ అన్న తెలవకుండా పోయిండు అనుకుంటే నా ఊగా మేరకు వాళ్ళ మామ రాజిరెడ్డిని పానంతో పట్టుకొచ్చిండు రేవంత్ రెడ్డి, అందుకే కృతజ్ఞతగా చాలా గప్తాను పోయిండు అని అనుకోవచ్చు. లేదు అనుకుంటే తెలిసే పోయిండు అనుకుంటే రేపు జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలను బట్టి మనం అంచనా చేస్తాం. అంతే. ఒక తెలిసే పోయిందంటే ఎంఆర్పిఎస్ నాయకులు కూడా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కాసిం ఉన్నాడు, కానీ ఇప్పుడు జరుగుతున్న సమ్మేళనం ఏదైతే ఉందో దానికి కాసింకి ఎంఆర్పిఎస్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పడం జరుగుతుంది. అంటే నేను ఏమంటున్నా, ఆ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులంతా కూడా ఇవాళ మొన్నటిదాకా కాశీం అన్న బట్టి తిరిగిన వాళ్ళే కాశీం అన్నకు చేకొట్టిన వాళ్ళే కదా. అవును, కాశీం అన్నకు చేకొట్టిన వాళ్ళే. నేనేమంటున్నా అంటే మందకృష్ణ కాదని కాశీం అన్న ఇంత పెద్ద నిర్ణయం ఎట్లా తీసుకుంటాడు? రెండోటి, కాశీం మన ఈ మందకృష్ణ నిర్మాణంలో భాగమై ఉన్నటువంటి వ్యక్తి, ఎంఆర్పిఎస్ లో ఉద్యోగుల సంఘం నిర్మాణంలో భాగమై ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ అదే మాదిగ ఉద్యోగుల ఫోరం పోయి ఆడ సన్మానం చేస్తుంటే అన్నకి తెలవకుండా పోయి చేస్తుంటే అన్న స్టేట్మెంట్ ఇస్తాడు, లేదంటే మాట్లాడతాడు. ఏం నిమ్మలంగా ఏమున్నాడు కదా. కాబట్టి ఈ రెండు కోణాలు రేకెత్తుతున్నటువంటి సందర్భం కాబట్టి ఒకవేళ అయితే అటై ఉంటది లేదా ఇటై ఉంటది. కాబట్టి మనం రేపటిదాకా చూడాలి.